స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న తన ఆదేశాలపై ట్రంప్ వెనక్కి తగ్గారు. అమెరికా పరిశ్రమలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ఎట్టకేలకు ట్రంప్ గ్రహించారు. దాంతో విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ ట్రంప్ తాజాగా పోస్టు పెట్టారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదారులను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ప్లాంట్లలో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం ఆధారంగా ఈ రైడ్ జరిగింది. ఇక్కడ అదుపులోకి తీసుకున్న వారిలో దక్షిణ కొరియా దేశస్థులే ఎక్కువగా ఉన్నారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ వ్యాపార సంస్థలు యుఎస్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ దిగొచ్చినట్టు తెలుస్తోంది.